నమస్తే అండి. రెగ్యులర్గా చికెను మటను వండుకుంటుంటాం కదా, అవి అలవాటయ్యి టేస్టీగా అయితే ప్రిపేర్ చేయగలుగుతున్నాం. కానీ ఫిష్ ఎప్పుడు తినాలనిపిస్తుంటుంది, కానీ ఎప్పుడు చేసినా కుదరదేమో. ఇలాంటి భయాలైతే చేపల కూర వండుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం తప్పకుండా వస్తాయి కదా. ఎంత ట్రై చేసినా కానీ అమ్మమ్మ వాళ్ళు చేసే టేస్ట్ అయితే రాదు కదా. వాళ్ళు పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి వాడరు, అయినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఏమయ్యి ఉంటుందంటారు? నేనే చెప్పనా? వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తారు కదా, అవి వేసే టైమింగ్స్, ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ, ఈ 2 పాయింట్స్ వలన టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. అంతే కదా. ఎనీవే, వాళ్ళ టేస్ట్ ని ఎగ్జాక్ట్ గా దింపకపోయినా వాళ్ళకంటే టేస్టీగా ఏ జనరేషన్ వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ చేపల కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని, కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది కదా చేపల కర్రీస్ లో, దానికి తగినట్లుగా ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసి, మంచి ఫ్లేవర్ కోసం లేత కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి, దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో ఆ తర్వాత దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రుచికి తగ్గట్లుగా కారం, ధనియాల పొడిని, గరం మసాలా, ఉప్పు, పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని 1 or 2 minutes పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నేను చేస్తున్నట్లే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అద్భుతంగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ వెంటనే యాడ్ చేయొద్దండి. ఈ విధంగా ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. స్పైసెస్ యాడ్ చేసి 2 minutes పాటు వేయించిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు టమాటా పేస్ట్ ని తీసుకోండి. ఈ టమాటా పేస్ట్ కూడా మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో చెప్పాను కదా, ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే కర్రీ గ్రేవీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అంత అద్భుతంగా ఉంటుందండి. చూడండి, వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఈ స్టేజ్ లో ఇప్పుడు కొత్తిమీరని స్పైస్ కి తగ్గట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువే పడతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోనే చింతపండు వాటర్ కూడా తీసుకోండి. ఇలా నేను లూజ్ గానే కలుపుకున్నానండి, ఎట్లానో వాటర్ పడతాయి కాబట్టి లూజ్ గానే కలుపుకున్నాను చింతపండు వాటర్ ని. చేపలు త్వరగానే కుక్ అవుతాయి కాబట్టి ఎక్కువ వాటర్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీలో వాటర్ ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. స్పైసెస్ కూడా చెక్ చేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న చేపలను అయితే తీసుకోండి. చేపలు చాలా నీట్ గా శుభ్రం చేసుకోండి. ఉప్పుతో, లెమన్ తో శుభ్రం చేసుకోండి. నీచు వాసన ఉంటే కర్రీ తినలేం, తినబుద్ధి కాదు కదా. సో నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత 1 by 1 చేప ముక్కల్ని తీసుకోవాలండి. సో గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్లే కడాయిని పట్టుకొని రౌండ్ గా తిప్పినట్లయితే మొత్తం గ్రేవీ అంతా చేప ముక్కకు పడుతుంది. సో చక్కగా ఉడుకుతుందండి. ఒక 10 minutes హై ఫ్లేమ్ లో, ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని కుక్ చేసుకోండి. కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుందండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత చివరిలో మీకు ఇష్టం ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అలానే తప్పకుండా నిమ్మరసాన్ని పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా కుదురుతుంది. ఏ చేపల కర్రీ అయినా తింటే వేడిగానే తినాలి, లేదంటే హాఫ్ డే లేదా 1 day ఆగిన తర్వాత తినాలండి. చేపల కర్రీ ఇంత టేస్టీగా కూడా ఉంటుందా అని చెప్పేసి 1 day ఆగిన తర్వాత వచ్చే టేస్ట్ లో ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది అండి వీడియో. ఇంతకు నేను ఏ చేపతో కర్రీ ప్రిపేర్ చేశానో చెప్పలేదు కదా. సో చేప ముక్క అయితే చూసారు కదా, పచ్చిది. సో ఏ చేప అయ్యి ఉంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.